హాయ్ అండి, నమస్తే అండి. ఇది యాక్చువల్‌గా లటకన్స్ మనం తయారు చేసుకునేదే. సో, దానిలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఇది సారీ గ్లేజర్ అంటే నేను సారీస్ కూడా చాలా వరకు నా సారీస్ నేనే డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను వేరు వేరు క్లాతులు తీసి లేదా బోర్డర్స్ వేసి అలాగా. ఇది ఏంటంటే గోల్డ్ సారీకి బోర్డర్ వేసిందనమాట. ఇది రౌండ్ షేప్స్ 2 తీసుకొని చుట్టూ కుట్టేసి మధ్యలోకి ఇలా కట్ చేసేసి దీన్ని తిరగేసేయాలి. అంటే ఇవి 2 లటకన్స్ అవుతాయన్నమాట. సో, దీన్ని తిరగేసేసిన తర్వాత దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసేసి అంటే మనం మామూలు లటకన్స్‌కి అయితే థ్రెడ్ వేసి కుడతాం కదా! ఇక్కడ థ్రెడ్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ కుట్టు వేసేయాలి. కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం తిరగేసేసుకుంటే జస్ట్ ఒక పెటల్లాగా వస్తుంది కదా! సో, దీనికి ఇప్పుడు ఇలాగ తయారైన దానికి మనం సేమ్ అదే కలరు థ్రెడ్ తీసుకొని సూది దారం దీన్ని లోపల వైపు నుంచి ఇలాగా సూది గుచ్చి జస్ట్ ఇంకొక టాకా వేసినట్టుగా వేసి అంటే 2 కుట్లు వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది కదా! సో, దానికోసం అనమాట. వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి గోల్డ్ పూసలు ఉంటాయి కదా! యాక్చువల్‌గా సారీ గోల్డ్ అనమాట. సో, దానికోసం గోల్డ్ పూసలు ఉంటాయి కదా! అవి చిన్న పూసలు అయితే చిన్నవి, పెద్దవైతే పెద్దవి. నేను మరీ చిన్నవి లేదు, మీడియం సైజ్‌వి 2 వేసేసి దాన్ని ఇప్పుడు మనం ఏదైతే నేను పళ్ళుకి వేస్తానన్నమాట. సారీ పళ్ళుకి ఇది. యాక్చువల్‌గా చున్నీస్ కూడా చాలా బాగుంటుంది. సో, సారీ పళ్ళుకి చూసారా ఇలా కుట్టాలి. ఇలా కుట్టాను నేను. అలాగే సేమ్ దీన్ని తీసుకొచ్చి మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. జస్ట్ ఆ పళ్ళుకి మనం పెట్టేసి జస్ట్ 2 టాకాలు వేసేసి వెనకాల ముడేసేసి కట్ చేసేయడమే అంతే. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మొత్తం చూపిస్తాను అన్నీ స్టిచ్ చేసేసిన తర్వాత ఎలాగొచ్చింది అనేది. సో, ఈ బార్డర్ కూడా నేనే వేసానండి. చూసారు కదా! సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇది గోల్డ్ సారీ అనమాట. ఆన్లైన్‌లో తీసుకున్నదే. సో, దానికి రెడ్ బ్లౌజ్ ఇచ్చాడు కానీ నాకు అది నచ్చలేదు. ఆ ఇచ్చిన బ్లౌజ్‌లో ముక్కలే అనమాట, ఆ లట్కన్స్ ముక్కలు. సో, దీనికైతే నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను. దీన్ని కూడా ఒక మంచి షేప్ అయితే నేను స్టిచ్ చేస్తాను. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.